హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సురేష్ తన చేతికున్న వాచిని తదేకంగా చూస్తూ అలా కూర్చొని ఉన్నాడు తన బెడ్ మీద. ఈలోపు పక్క రూమ్లో నుంచి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి, సురేష్, మీ నాన్న ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు, వెళ్ళి మాట్లాడు, వార్డెన్ రమ్మంటున్నాడు అని చెప్తాడు. ఆ మాటకి సురేష్ మొహంలో చాలా వెలుగు నిండిపోతుంది. తన తండ్రి నుంచి ఫోన్ రాగానే చాలా సంతోషంగా సురేష్ ఆ ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభిస్తాడు. హలో నాన్న అని సురేష్ అంటూ ఉంటాడు. దానికి అవతల నుంచి సురేష్ వాళ్ళ నాన్న చాలా కంగారు పడుతూ, బాగున్నావా బిడ్డ, నువ్వు ఎలాగున్నావు అని అడుగుతూ ఉంటే ఆ కంగారుని గమనించిన సురేష్, ఏమైంది నాన్న, ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి సురేష్ వాళ్ళ నాన్న, ఏం లేదు బిడ్డ, పొద్దున్నే నీ గురించి ఒక చెడ్డ కళ వచ్చింది బిడ్డ. అది ఉన్న దగ్గర నుంచి, అలాంటి కళ వచ్చిన దగ్గర నుంచి చాలా భయపడుతున్నాను. ఇంకా అందుకని నీకు ఫోన్ చేశాను, నువ్వు ఎట్లుండావో తెలుసుకుందామని అని అంటూ ఉంటాడు. దానికి సురేష్ నవ్వుతూ, ఇంకా ఏ కాలంలో ఉన్నావు నాన్న, అలా ఎందుకు ఉంటుంది? నీకు చెడ్డ కళ వచ్చినంత మాత్రాన చెడు జరుగుతుందని ఏం లేదు కదా. సరే పోనీ, నేను రానా మన ఊరికి అని అడుగుతూ ఉంటాడు. దానికి సురేష్ వాళ్ళ నాన్న, వద్దు బిడ్డ, ఇక్కడ అసలు ఎవరు ఎలా చనిపోతున్నారో కూడా మాకే అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మన ఊరికి రావడం మంచిది కాదు. నువ్వు అసలు ఇటువైపే రావద్దు, నువ్వు అక్కడే ఉండి చక్కగా చదువుకో అని చెప్పి, ఇక ఉంటా బిడ్డ, జరభద్రం అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. కానీ సురేష్కి వాళ్ళ నాన్న మాటల్లో చాలా కంగారు, భయం, చాలా విసురుబాటు అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇక అలా ఉండేసరికి సురేష్కి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అలానే 2 రోజులు సెలవులు అని ప్రకటించడంతో హాస్టల్లో ఉండకుండా తన ఊరికే వెళ్దామని నిర్ణయించుకుంటాడు సురేష్. కానీ ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే వద్దంటాడని అర్థమైంది కాబట్టి వాళ్ళ నాన్నకి ఆ విషయం చెప్పకుండా తనే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటాడు. ఇక అనుకున్న వెంటనే వెళ్ళి తన బట్టలన్నీ సర్దుకొని అక్కడ ఉన్న వార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పేపర్ మీద సంతకం పెట్టి 2 రోజులు ఊరికి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతాడు సురేష్. ఇక అలా బయలుదేరి చాలా దూరం ప్రయాణించాలి, దాదాపు 100 కిలోమీటర్లు సురేష్ వాళ్ళ ఊరికి, అలానే తను చదువుకుంటున్న కాలేజ్కి. మధ్యలో నల్లమల అడవి ఉంటుంది. అది చాలా దారుణంగా ఉంటుంది, వాళ్ళు దాటవలసిన అటవీ ప్రాంతం. చీకటి పెడితే అక్కడ చాలా కష్టం. ఆ ఏరు, అలానే ఆ నది అన్నీ దాటాలంటే చాలా కష్టం. ఆ విషయం తెలుసు సురేష్కి. కాబట్టి తెల్లవారుజామునే తను అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఎందుకంటే తొందరగా వెళ్తే చీకటి పడేలోపు తన ఇంటికి తాను చేరుకోగలుగుతాడు అనే ఆలోచనతో తను ఉదయాన్నే బయలుదేరుతాడు హాస్టల్ నుంచి. ఇక అలా బయలుదేరిన సురేష్ దాదాపు 6 గంటల ప్రయాణం తర్వాత ఆ నది దగ్గరికి చేరుకుంటాడు. ఇక అక్కడ చూస్తే ఎప్పట్లాగా లేదు, అక్కడ ఏవి కూడా పడవలు కూడా లోపలికి వెళ్ళడానికి అందుబాటులో లేవు. ఇక కాసేపు ఆ నది దగ్గరే కూర్చుంటాడు. దారిన పోతూ ఉంటే ఏవైనా పడవలు కనిపిస్తే ఆపి ఎక్కి వెళ్దామని. కానీ ఎంతసేపటికి కూడా పడవలు ఏవీ లేవు. సరే, నడకదారిన కొద్ది దూరం అడవి ప్రాంతాల్లో నడిస్తే తన ఊరికి చేరుకోవడానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని అనుకుని అక్కడి నుంచి నడకదారిలో ప్రయాణిస్తుంటాడు ఆ అడవిలో. ఇక అలాగా నది వైపు నుంచి కాకుండా అడవి నుంచి ఇంకొక మార్గం నుంచి వెళ్ళినట్లయితే కొద్ది దూరం ఎక్కువ అవుతుంది. కానీ పడవలో వెళ్ళినట్లయితే తక్కువ సమయంలోనే తన ఊరికి చేరుకోవచ్చు. అక్కడ పడవలు ఏవి కూడా అందుబాటులో లేని కారణంగా తను నడిచి వెళ్ళాలి అనుకుంటాడు. ఇదే మొదటిసారి తను అడవి ప్రాంతంలో కూడా నడిచి వెళ్ళాలి అనుకోవడం, అలా వెళ్ళడం. ఇంతకుముందు వెళ్ళినా వచ్చినా పడవలోనే వెళ్ళి వచ్చేవారు. కాబట్టి ఎక్కువగా ఈ అడవి ప్రాంతంలో నడిచిన వారు ఎవరూ కూడా ఉండరు.
కానీ ఇప్పుడు తప్పక సురేష్కి వెళ్ళాలి అని నిర్ణయించుకొని అడవి ప్రాంతం గుండా బయలుదేరుతాడు. అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళేసరికి దట్టమైన అడవి ప్రాంతం, అలానే చుట్టూ చెట్లు ఉండడం వల్ల మబ్బులు కూడా కిందికి కనిపించనంతగా చీకటి అలుముకుంటూ ఉంటుంది. అలా నిమిషానికి అక్కడ చీకటి ఎక్కువగా అలుముకుంటున్నట్టుగా సురేష్ కనిపిస్తుంది. ఇక తన చేతిలో ఉన్న బ్యాటరీ తీసుకొని దాని స్విచ్ ఆన్ చేసి లైట్ వేస్తాడు. అలా ఆ ఛార్జింగ్ లైట్ కూడా కాసేపటిదాకా వెలుతురు చూపిస్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళేలోపు అక్కడ కూడా ఇంకాస్త చీకటి ఎక్కువ అవుతూ ఉంటుంది. తన చేతిలో ఉన్న ఛార్జింగ్ లైట్ కూడా ఛార్జింగ్ అయిపోవడానికి వస్తున్నట్టు చాలా తక్కువగా వెలుతురు కనిపిస్తూ ఉంటుంది సురేష్కి. ఇక తను వెళ్ళేది సరైన మార్గమా లేకపోతే వేరే మార్గమా అనేది కూడా అర్థం కాని విధంగా సురేష్ ఉంటాడు. తిరిగి వెనక్కి వెళ్దాము అనుకుంటే వెనకాల నుంచి ఎటువైపు నుంచి వచ్చాడో కూడా సరిగ్గా గుర్తు ఉండదు సురేష్కి. ఎందుకంటే దట్టమైన అడవులు, అలానే చుట్టూ చెట్లు, ఒక దారి అనేది లేకపోవడం వల్ల ఎటు నుంచి వెళ్తున్నామో ఎటు నుంచి వస్తున్నామో కూడా అంతు చిక్కని విధంగా ఉంటుంది. అలానే ఇక సరే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ముందుకు వెళ్దామనుకుంటాడు. అలా ముందుకు వెళ్తున్నా కొద్దీ చీకటి విపరీతంగా కమ్ముకుంటుంది. అదేంది సాయంత్రం సమయాన కూడా ఇంత చీకటి ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా సూర్యుని వెలుతురు కానీ అలానే చంద్రుని వెలుతురు కానీ పడని విధంగా చుట్టూ చెట్లు దండకారణ్యంలాగా ఆ అడవి ఉంటుంది. ఎందుకో తెలియదు, సురేష్కి కంగారు మొదలవుతూ ఉంటుంది. తను వెళ్ళేది సరైన మార్గం కాకపోతే తను వెళ్ళి ఏ జంతువుల చేతుల్లో బలవుతానో అని భయం పెరుగుతూ ఉంటుంది. అలా కొద్ది దూరం ముందుకు వచ్చేసరికి నక్కల అరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి విన్న సురేష్ మొదటిసారి అన్ని రకాల అరుపులు అంత ఎక్కువగా వినడం వల్ల ఇంకాస్త భయానికి లోనవుతూ ఉంటాడు. ఇక ఈ చేసేదేమీ లేక ముందుకి ఇంకాస్త వేగంగా నడవడం ప్రారంభిస్తాడు. అలా వేగంగా నడుస్తూ కాస్త ముందుకు వచ్చేసరికి అక్కడ నిశాచర శబ్దాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. చాలా రకరకాల అరుపులు, ఎవరో గట్టిగా పిలిచినట్టు, అలానే ఎవరో తనని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సురేష్కి. అటు ఇటు చుట్టూ చూసినా ఎవ్వరూ కనిపించకపోవడంతో, అలానే ఆ అరుపులు ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలవకపోవడంతో తనకి మతిపోయినంత పనవుతూ ఉంటుంది. ఇక అవి వింటూ కూడా ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ముందుకు వెళ్ళే దారి కూడా కనిపించదు సురేష్కి. ఇక వెనక్కి తిరిగి చూస్తే అదే చీకటి అలానే ఉండిపోయి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దారికి మూసుకుపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఒకేసారి చుట్టూ చూసి ఏమీ చేయలేక తన చేతిలో ఉన్న ఛార్జింగ్ లైట్ని ఇంకొకసారి చేతితో గట్టిగా కొట్టి మళ్ళీ దాని స్విచ్ ఆన్ చేస్తాడు సురేష్. అలా ఆన్ చేసరికి అది ఒకేసారి ఆన్ అవుతుంది లైట్. ఆ లైట్కి చుట్టూ ఉండే గబ్బిలాలు తన రెక్కల శబ్దంతో గట్టిగా కొట్టుకుంటూ పైకి ఎగిరి వెళ్ళిపోతాయి. ఇంతసేపు అర్థం కానిది ఏంటంటే ఆ చెట్ల మీద అలానే నడిచే దారుల్లో కూడా చాలా చోట్ల ఆ గబ్బిలాలు ఉంటూ ఉంటాయి. ఇక వాటి రెక్కలతో దారి కూడా కనిపించకుండా ఉండేంతగా ఎక్కువగా ఉంటాయి. ఈ వెలుతురుకి అవన్నీ కూడా అక్కడి నుంచి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయేటప్పుడు అవి చేసే శబ్దానికి సురేష్కి గుండె విరిగిపోయినంత పనవుతుంది. ఎందుకంటే అంత బీభత్సమైన శబ్దం ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా వినలేదు. అంతలా అవి అరుచుకుంటూ అలాగనే రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరి వెళ్ళిపోతాయి. ఇక అవి అక్కడి నుంచి వెళ్ళేసరికి కొద్దిసేపు ప్రాణం ఊగిసలాడుతూ ఉంటుంది సురేష్కి భయంతో. ఇక కాస్త తేరుకున్నాక అక్కడ ఏదో ఒక చిన్న దారి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ దారి గుండా నడుస్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం నడిచేసరికి దూరంగా ఏదో లాంతర్ వెలుతురులాగా ఎవరో లాంతర్ పట్టుకొని నడుస్తున్నట్టుగా అలికిడి వినిపిస్తుంది. అది కూడా పట్టీల శబ్దంతో ఆ అలికిడి వినిపిస్తూ ఉంటుంది. ఎవరో కూడా తనలాగే దారి తప్పి ఆ దారిలో నడుస్తున్నారేమో అని అనుకుంటాడు సురేష్. ఇక ఆ లాంతర్ వెలుతురు ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నడవడం ప్రారంభిస్తాడు.
అలా చుట్టూ ఎటు నడుస్తున్నాడో ఎటువైపు నడుస్తున్నాడో అనేది కూడా చూసుకోకుండా కేవలం ఆ వెలుతురు ఉన్న వైపు మాత్రమే తన నడక సాగిస్తాడు. అలా కొద్ది దూరం నడిచేసరికి ఆ లాంతరు వెలుతురుకి కాస్త దగ్గరగా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలానే పట్టీల శబ్దం కాస్త ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ శబ్దం విన్న సురేష్ ఖచ్చితంగా ఆమె ఆడమనిషి, ఆ లాంతర్ పట్టుకొని వెళ్తుంది అని నిర్ణయానికి వచ్చి అక్కడికి వెళ్ళి దగ్గర దాకా వెళ్ళాక ఏమండి అని పిలుస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని. ఇక ఆ అమ్మాయి ఆ లాంతర్ని చేతిలోంచి కిందికి దించి వెనక్కి తిరిగి చూస్తుంది. అలా వెనక్కి తిరిగి చూసేసరికి పరిగెత్తుకుంటూ వచ్చిన సురేష్ అక్కడ ఆగి ఉన్న అమ్మాయితో ఇలా అంటూ ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు ఊరికి వెళ్ళే దారి అర్థం కావడం లేదు. మీరు కూడా అదే ఊరికి వెళ్తున్నట్టయితే దయచేసి మీతో పాటు నడవడానికి అనుమతి ఇవ్వండి. ఇద్దరం ఆ ఊరి వైపుకి వెళ్దాం అని అంటూ ఉంటే ఆ చీకట్లో ఆ అమ్మాయి ముఖం ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చేతిలో ఉన్న లాంతర్ కూడా కిందికి పట్టుకొని నిలబడింది. ఇక ఆ మొహం దగ్గరికి తీసుకొని వస్తేనే తన మొహం ఆనవాళ్ళు అర్థమవుతాయి. అంత చీకటిలో ఆ లాంతర్ కూడా అంతంత మాత్రంగానే వెలుగుతూ ఉంది. ఇక కిందికి పట్టుకున్న ఆ లాంతర్ని తన చేత్తోటి పైకి లాగుతుంది ఆ అమ్మాయి. ఇక ఆ లాంతర్ వెలుతురులో ఆ అమ్మాయి చాలా చూడముచ్చటగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పటిలాగా కాకుండా ఇంతకుముందు కాలంలో లాగా పెద్ద ముక్కు పుడక పెట్టుకొని, అలాగనే చెంప చుట్టూ సవరాలు పెట్టుకొని, చెవి చుట్టూ కూడా కమ్మలు పెట్టుకొని చాలా చక్కగా ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని చూసిన తర్వాత సురేష్ కనిపిస్తుంది. ఖచ్చితంగా తన ఊరికి వెళ్ళే మార్గం ఆ అమ్మాయికి తెలిసేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇక సురేష్ అడిగిన ఆ మాటలకి కూడా ఆ అమ్మాయి నవ్వుతూ లాంతర్ మళ్ళీ కిందికి చూపించి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి వెనకాలే ఏమీ చూడకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళేసరికి ఎవరో గట్టిగా కేకలు వేస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ కేకలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా రకరకాలుగా అరుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది సురేష్కి. ఇక ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటాడు, మీకేమైనా వినిపిస్తున్నాయా అని. దానికి ఆ అమ్మాయి, నాకేమీ వినిపించడం లేదు, ఎందుకు మీకు అలా వినిపిస్తుందా అని అడిగితే ఇక దానికి సురేష్ లేదు లేదు నాకు కూడా ఏమీ వినిపించట్లేదు అని అబద్ధం చెప్తూ ఉంటాడు. కానీ అతనికి ప్లేస్ దగ్గరవుతున్న కొద్దీ చాలా ఎక్కువ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో నొప్పితో తట్టుకోలేనంత బాధపడుతూ అరుస్తున్నట్టుగా ఆ కేకలు ఉంటూ ఉంటాయి. ఇక ఆమెకు వినిపించకుండా తనకే వినిపించడంతో భయానికి లోనవుతాడు సురేష్. ఆ అమ్మాయికి ఏమీ వినిపించడం లేదు, కానీ నాకు మాత్రమే ఈ అరుపులు కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళేసరికి ఎదురుగా ఒక పెద్ద కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి సురేష్ మీదికి ఆ అమ్మాయి మీదికి కరవడానికి రాబోతూ ఉంటుంది. అది చూసిన సురేష్ ఒక్కసారిగా గట్టిగా కేక వేస్తూ తన చేతిలో ఉన్న లైట్ కూడా దూరంగా పడిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక చెట్టు వెనక్కి పరిగెత్తుతాడు. ఆ కుక్క అంతలా పరిగెత్తుకుంటూ వచ్చి కరవడానికి మీదికి వస్తుంది. ఇక ఆ అమ్మాయి దాని వైపు చూసి గట్టిగా ఏదో అరిచినట్టుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అరుపుకి ఆ కుక్క భయపడ్డం కంటే కూడా సురేష్కి ఎక్కువ భయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది మనిషి అరుపులాగా కూడా లేదు, ఏదో ఒక పెద్ద రాక్షసి అరిచినట్టుగా అంత గట్టిగా అరుస్తుంది. ఇక ఆ అరుపుకి ఆ కుక్క మూలుక్కుంటూ ఒకవైపుకి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళేసరికి నేను ధైర్యంగా బయటికి వచ్చాను. కానీ అప్పటికే ఆమె మొహం ఎర్రగా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంత చీకటిలో కూడా ఆమె మొహం అలా ఎందుకు కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఆమెని అనుసరిస్తూ ఆమె వెనకాలే నడుస్తూ ఉన్నాను. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పూరి గుడిసెలాగా వస్తుంది. లోపల కూడా ఏదో చిన్న దీపపు వెలుతురులాగా ఉంటుంది. ఇక ఆ అమ్మాయి సురేష్ని చూస్తూ, నేను ఈ పూట ఇక్కడే ఉంటాను, ఉదయం మాత్రమే ఊరికి వెళ్తాను, ఈ చీకటిలో అంత దూరం వెళ్ళలేము అని అంటూ ఉంటే దానికి సురేష్, అయితే నేను కూడా ఇక్కడే ఉండవచ్చా ఈ పూటకి, ఎందుకంటే నాకు దారి ఏమీ తెలియదు అని అంటూ ఉంటే దానికి ఆ అమ్మాయి సరే అని ఒప్పుకుంటుంది. లోపల నుంచి ఒక చేప దిండు తీసుకొచ్చి సురేష్ చేతికిచ్చి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఇక అలా సురేష్ ఆ దిండు చేప తీసుకొని బయట ఇక అలా పడుకున్న కాసేపటికి కూడా సురేష్కి నిద్ర రాదు.
చాలా సమయం అవుతున్నట్టుగా ఉంటుంది. ఎక్కడా కూడా ఏ శబ్దము వినిపించట్లేదు. కానీ ఇందాక వచ్చే దారిలో అరిచిన అరుపులు, కేకలు, ఆ కుక్క మీదికి ఎగబడ్డం ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని చాలా భయానికి లోనవుతూ ఉంటాడు. ఇక అలా కాసేపు ఆలోచించి నిద్రలోకి జారుకుంటాడు. ఈలోపు బాగా నిద్రలో ఉన్న సురేష్కి ఎవరో గట్టిగా కేక వేసినట్టుగా వినిపిస్తుంది. ఆ కేకకి ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి కూర్చుంటాడు. కానీ అలా కూర్చుంటాడే కానీ అతని ఒంటి నిండా చెమటలు పట్టి ఉంటాయి. ఇక అతని ఒంటి నిండా కూడా ఎవరో గీతలు గీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బెందులు కనిపిస్తూ ఉంటాయి ఒంటి నిండా. ఇదేంటి ఒంటి నిండా ఇలా బెందులు ఎప్పుడొచ్చాయి, ఇలా ఎందుకు జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక నిద్రలోంచి లేచి ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అనుకుంటూ ఇక అక్కడ ఉన్న చాపా దిండు అన్నీ మడిచిపెట్టి ఆ రూమ్ బయటే పెట్టి ఇక తన ప్రయాణం మొదలు పెట్టాలి. ఎందుకో తనకి సరిగ్గా లేదు అని అనిపిస్తుంది ఆ వాతావరణం. అక్కడ ఎలాగైనా ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా ముందుకు వెళ్ళేసరికి అంతకుముందు రూమ్ లోపల పడుకున్న ఆ అమ్మాయి వాళ్ళ అంతరు మళ్ళీ కొద్ది దూరం ముందుకు పోగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అలాగా మళ్ళీ కనిపించడం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది సురేష్కి. ఎందుకంటే ఇతనికి చాపా దిండు వచ్చి ఆ రూమ్ లోపల వెళ్ళి పడుకుంటుంది. ఎప్పుడు తను బయటికి వచ్చింది, తను ఎలా ఎందుకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తూ ఆమె వెనకాలే అనుసరిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక అలా కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిన చెట్టులాగా ఆ చెట్టుకి ఊడలు కూడా వేలాడుతూ ఉంటాయి. ఆ ఊడలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇక ఆ చెట్టు కింద కూర్చొని తన వెనకాలే ఉన్న ఒక ఎముకల గూడును తీసుకొని వచ్చి ఆ ఎముకలని తన ఒంటి మీద వేసుకొని అలానే ఎక్కడో దూరంగా ఏదో చనిపోయిన వాసన, కుళ్ళిపోయిన వాసనలాగా వస్తూ ఉంటుంది. ఒక బాడీ నుంచి చాలా దుర్గంధం వస్తూ ఉంటుంది. ఇక ఆ దుర్గంధం వచ్చే దగ్గరికి తను వెళ్ళి అక్కడ ఉన్న ఆ డెడ్ బాడీని లాక్కు వచ్చి అక్కడ కూర్చొని తన బలమైన గోళ్ళతోటి ఆ బాడీని చీల్చి అందులో ఉన్న రక్తం తాగుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని అలా చూసిన సురేష్కి ఇక భయంతో ఏం మాట బయటికి రాదు. అలా చూసేసరికి ఈమె పిశాచిలాగా ఉంది. నేను వచ్చి ఈ అమ్మాయి చేతిలో ఇరుక్కున్నాను. ఇక ఈ అమ్మాయి వెనకాల కూడా నేను రావడం తప్పైపోయింది. ఇప్పుడు అనవసరంగా వచ్చి నేను కూడా విరుక్కున్నాను ఈ అమ్మాయి చేతుల్లో అనుకుంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, శబ్దం ఏమీ రాకుండా జాగ్రత్త పడి చిన్నగా నడుస్తూ వెనకాల నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్తూ ఉంటే వెనకాల నుంచి ఎవరో సురేష్ భుజం మీద టప్ అని చెయ్యి వేసినట్టుగా ఉంటుంది. ఇక అలా చెయ్యి వేసేసరికి అక్కడే నిలబడిపోయి నిర్ఘాంతపోతాడు సురేష్. ఇంత అర్ధరాత్రి పూట, ఇంత చీకట్లు, నేను ఇంత శబ్దం చేయకుండా వస్తున్నా, తన ఒంటి మీద ఎవరు చెయ్యి వేశారు అనే ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు సురేష్. ఇక వెనక్కి తిరిగి చూద్దామన్నా భయంతో కాళ్ళు, చేతులు అలానే తల కూడా వణికిపోతూ ఉంటుంది. వెనక్కి తిరుగుదామని ప్రయత్నించినా తన తల వెనక్కి తిరగట్లేదు. ఎందుకంటే అంతలా భయం సురేష్ ఒంటిని ఆక్రమించేసుకుంది. ఇక చేసేదేమీ లేక భయపడుతూ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూసిన సురేష్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. ఎందుకంటే తను చూసింది ఎవరినో కాదు, మళ్ళీ ఆ అమ్మాయినే చూస్తాడు. ఈసారి ఎంత దగ్గరగా అంటే మొహం నుంచి మొహం మధ్యలో గ్యాప్ లేనంత దగ్గరగా చూస్తాడు. ఇక ఆమె మొహం నిండా రక్తం ఉంటుంది. ఆ రక్తంతో తన తడిసిన రక్తపు చేతులతోటి సురేష్కి వెళ్ళి చూపిస్తూ, నువ్వే కదా ఈ పని చేసింది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మాటకి భయపడిపోయిన సురేష్, నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా అని అంటూ ఉంటే ఆ అమ్మాయి చేతి వైపు తన చూపు సారిస్తాడు. ఆ అమ్మాయి బొటనవేలు ఆ చేతికి ఉండదు. బొటనవేలు లేకుండా 4 వేళ్ళు మాత్రమే ఉంటాయి. 4 వేళ్ళు మాత్రమే కాకుండా తన చేతి నుంచి రక్తం చాలా ఎక్కువగా కారుతూ ఉంటుంది. అలానే అది చూసిన తర్వాత సురేష్కి ఇంకాస్త భయం పెరుగుతుంది.
ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి పరిగెత్తుదాం అనుకుంటాడు. వెనక్కి తిరిగి చూడకుండా ముందు వైపుకి తిరిగి పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా పరిగెత్తేసరికి వెనక నుంచి ఎవరో గట్టిగా రాయి తీసుకొని కొట్టినట్టుగా సురేష్ తలకి ఒక పెద్ద రాయి వచ్చి తగిలి కింద పడిపోతాడు. అలా తగిలేసరికి తల నుంచి రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఇక అలా పడిపోయి బోర్లా పడ్డ సురేష్ కొద్దిగా ఓపిక తెచ్చుకొని వెళ్ళకిలా తిరిగి చూస్తాడు. ఇక ఆ అమ్మాయి సురేష్ ఒంటి మీద కూర్చొని ఉంటుంది. అలా కూర్చొని, నువ్వే కదా నా ఏలుని తీసేసింది, నేను నిన్ను చంపేస్తాను అని సురేష్ గొంతు పట్టుకొని గట్టిగా నిలపడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఇక ఆ నొప్పికి తట్టుకోలేని సురేష్ కాసేపట్లోనే తన ప్రాణం విడిచేస్తాడు. ఇక పూర్తిగా తెల్లవారిపోతుంది. తెల్లవారిన తర్వాత ఆ ఊరి గ్రామస్తులు చాలామంది ఆ అడవిలో కర్రల కోసం వస్తారు. చెట్లు నరికి ఆ కర్రలను తీసుకొని వెళ్ళి ఊరిలో అమ్మడం వాళ్ళ విధి. అందుకని వాళ్ళందరూ కూడా ఉదయం పూట అడవి లోపలికే వస్తారు. అలా వచ్చిన వాళ్ళు సురేష్ శవాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అందరూ కూడా ఆ అబ్బాయిని గుర్తుపట్టి వాళ్ళ నాన్నకి ఈ విషయాన్ని చేరవేస్తారు. అలా సురేష్ వాళ్ళ నాన్న కాసేపటికి అక్కడికి చేరుకుంటాడు. అలా చనిపోయి ఉన్న తన కొడుకుని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నిన్ను రావద్దు అని చెప్పాను, ఎందుకు వచ్చావు, ఇలా వచ్చి చనిపోతావా అని చాలా ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న మిగతా ఊరి ప్రజలందరూ కూడా అందుకే అందరినీ ఇటు రావద్దని చెప్పేది. గత కొంతకాలంగా ఈ అడవిలో ఒక పిశాచి తిరుగుతూ ఉంది. ఈ పిశాచి అందరినీ చంపుతూ ఉంటుంది. చంపడమే దాని ఏకైక లక్ష్యం. ఈసారి అది చంపిన వాళ్ళ లిస్టులో సురేష్ కూడా బలయ్యాడు. ఇలా ఎంతమందిని ఈ పిశాచి చంపుతూ ఉంటుందో, అందరి రక్తం తాగేసి వాళ్ళని చంపేసి కిరాతకంగా అలా శవాలను పడివేస్తూ ఉంటుంది అని అనుకుంటూ అందరూ తిరిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.